బీజేపీ పూజకు పనికిరాని పువ్వట. ఓ నాయన, పూజకు పనికిరాని పువ్వు బీజేపీ అట. ఎవరంటారు? కేటీఆర్ అంటుండు. దానికి కౌంటర్ ఎవరు? ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, బీజేపీ శాసనసభాపక్ష నేత. బీఆర్ఎస్ ప్రజలకు పనికిరాని పార్టీ అట. ఆ పార్టీతో రాష్ట్రానికి రూపాయి పని జరగలే కేటీఆర్ అంటుండు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ బీజేపీలకు ఓట్టేస్తే మోరీల్లో వేసినట్టే. కేసీఆర్ సీఎం అయితేనే మళ్ళీ అభివృద్ధి అని వ్యాఖ్య. నువ్వు అవును కదా, కేసీఆర్ సీఎం కావాలి కదా, కేసీఆర్ని జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి రమ్మను. కేసీఆర్ని బయటకు వచ్చి ప్రజల సమస్యల మీద మాట్లాడమను. అంటే నువ్వు ఇంట్లోనే కూర్చుంటా, ఇంట్లోనే వంట, ఇంట్లోనే తాగుతా, ఇంట్లోనే తింటా, ఓటు మాత్రం వేయాలి, అంతేనా? మరి కేసీఆర్ సీఎం కావాలంటే బయటికి రావాలి కదా. నువ్వు ఆల్రెడీ చెప్తున్నావు అందరితో, ఎమ్మెల్యేలతో, మాజీ ఎమ్మెల్యేలతో, ఎవరైతే మొన్న ఓడిపోయారు వాళ్ళు వీళ్ళు ఉన్నారో బీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళతో చెప్తున్నట ఇక డాడీ బయటికి రాడు, ఇక నన్నే చూసుకోమని, మొత్తం పార్టీ అంతా నా చేతిలోంచి నడుస్తుంది, నిర్ణయాలన్నీ నేనే తీసుకుంటా అని చెప్తున్నట. బయటనే మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అక్కడ కేసీఆర్ పేరు చెప్పుకుంది ఓట్లు పడాయి కదా. కేసీఆర్ ఇక రాడు నేనే అంటే డిపాజిట్లు కూడా రావు. ఇంకా ఆశ పెడుతున్నాడు కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ వస్తాడు. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీలో ఓట్లు వేస్తే మోరీలు వేసినట్టయితే మరి మీకు ఓటేస్తే ఏమవుతుంది? మీకు ఓటేసినా మోరీలు వేసినట్టే కదా. ఏమైనా ఉపయోగం ఉందా మీకు ఓటేయడం వల్ల? ఇప్పుడు కాంగ్రెస్ ఓటేయడం వల్ల ఏం ఉపయోగం లేదు, బీజేపీకి ఓటేయడం వల్ల ఏం ఉపయోగం. మరి మీకు ఓటేయడం వల్ల ఏమొస్తుంది? మీరేమైనా సమస్యల మీద కొట్లాడుతున్నారా? మీరేమైనా ఇష్యూస్ మీద కొట్లాడుతున్నారా? తెలంగాణలో లక్షల ఎకరాల భూములు పోయినాయి, మీరే ఎత్తుకపోయారని. దాదాపు 20-25 లక్షల ఎకరాల భూమి పోయిందని రికార్డ్స్ చెప్తున్నాయి. దానికి కారకుడు ఎవడు? దాని మీద మీరు మాట్లాడతారా? ఎందుకు మీరు అవి వెనక్కి తీస్తలేరు, కాంగ్రెస్ ఏం చేస్తున్నా మీరు మాట్లాడగలుగుతారా? మరి మీకు ఓటేసి ఏం లాభం? బీఆర్ఎస్ ప్రజలకు పనికిరాని పార్టీ, అది అనేక స్కామ్లలో ఇరుక్కున్నది. ఏలేటి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలే. భవిష్యత్తులో బీజేపీదే అధికారమని ధీమా. హామీల అమలుపైన కాంగ్రెస్ సర్కార్ చర్చకు సిద్ధమా అని సవాల్. ఎవ్వరు చర్చకు రారు, మీరు రారు, వాళ్ళు రారు, అంతా ఒకే తాను ముక్కలు. మీరంతా బీజేపీ 8 ఎంపీలు గెలిస్తే 8 ఎంపీలు గెలిచిన తర్వాత మీరు చేసిన పనేంది? మీరు చేసిన పోరాటం ఏంది? మీరు చేసిన ఉద్యమాలు ఏంది చెప్పండి? జీరో, నథింగ్. భవిష్యత్తులో బీజేపీది అధికారం అంటే మీరు ఇట్లా పనిచేసి మీరు ఇట్లాంటి నియామకాలు చేస్తుంటే మీరు అధికారంలోకి వస్తారు, జనం చూస్తారు.